వందనాలండి. ఈరోజు ఆగస్టు 21 సమయం సద్వినియోగం చేసుకొనుట ఎట్లాగో చూద్దాం. ఎఫ్‌సి పత్రిక 5:15-16 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ 2 వచనాలలో పౌలు 2 హెచ్చరికలు ఇస్తున్నాడు. మీరు అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, సమయం పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మొదటిది జ్ఞానుల వల్లే నడుచుకోమని. యాకోబు 1:5లో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అని వ్రాయబడి ఉంది. దేవుని సహాయంతో జ్ఞానం పొంది ఆయన చిత్తానుసారంగా నడుచుకోవచ్చు. బైబిల్ సమయం గురించి ఏం చెప్తుందో చూసుకొని దాని ప్రకారము మనం కూడా నడుచుకుందాం. మొదటిది, సమయం చాలా విలువైంది కాబట్టి వ్యర్థపరచొద్దు. సమయం దేవుడిచ్చిన ప్రశస్తమైన బహుమతి కాబట్టి దాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామో ఆయనకు మనం లెక్క అప్పచెప్పాలి. యోబు 9:25-26లో యోబు ఇలా అంటున్నాడు, పరుగు మీద పోను వానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి, క్షేమం లేకయే అవి గతించిపోచున్నవి. రెల్లు పడవలు దాటిపోనట్లు అవి జరిగిపోవును, ఎరమీదికి విసిరిన మన విసురుగా దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును అని యోబు అంటున్నాడు. సమయము పరిగెత్తిపోతున్నట్లుగా అతనికి అనిపించింది. మరి మనము చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఆకాశంలో గ్రద్ద చాలా నెమ్మదిగా వస్తుంది, నేను స్పీడ్గా వెళ్ళిపోయి తప్పించుకోగలను అనుకునే కుందేలును పోలి ఉంటుంది. కానీ వయస్సు ఎక్కువ అయ్యే కొద్దీ కాలం మనకంటే చాలా త్వరగా పరిగెత్తి మనల్ని బంధించి వేసింది అని గుర్తిస్తాం. మనలో ప్రతి ఒక్కరూ భవిష్యత్తులోకి చూస్తూ మరణం మన వైపు చాలా వేగంగా వచ్చే రైలు బండిలా ఉంటుంది అనిపిస్తుంది. త్వరలో మన వేగాన్ని మించిపోయి మనల్ని చంపేస్తుంది. రెండవ రాకడ ఆ రైలు బండిలా చాలా వేగంగా వస్తుంది కాబట్టి మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి. రెండవది, సమయము అనిశ్చితమైనది. యాకోబు 4:4లో మీ జీవం ఏపాటిది, మీరు కొంచెంసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని చెప్పబడి ఉంది. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఇవ్వబడిన కాలంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవది, పోయిన కాలం తిరిగి రాదు. సమయము ఒకసారి ఖర్చు చేస్తే తిరిగి రాదు, దాన్ని దాచిపెట్టుకోలేము, కేవలం వాడుకోవాలి. ధనము ఖర్చు అయిపోతే పోగొట్టుకున్నది తిరిగి కష్టపడి సంపాదించుకోవచ్చు, కానీ సమయం అలా కాదు, అది ఎప్పుడు తిరిగి రాదు కాబట్టి జ్ఞానంతో సద్వినియోగం చేసుకోవాలి. నాలుగవది, సమయం మనలను జ్ఞానంలోకైనా చెడుకైనా తీసుకెళ్తుంది. పౌలు దినములు చెడ్డవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చెడు దినాల్లో మనం సమయం ఎలా గడుపుతున్నామో అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఏ విధంగా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, జ్ఞానంతో వాడుకోవాలి అని చెప్పాడు. ఇంతవరకు మనం వ్యర్థం చేసిన కాలం గురించి గుర్తు చేసుకొని మిగిలిన ఉన్న కాలంలో ఏం చేయాలి అన్నది నిర్ణయించుకోవాలి. భయపడకుండా దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, సమయం గురించి ఇంత విపులంగా మాకు చెప్పారు నాయన. సమయం వ్యర్థం చేసుకోకుండా తండ్రి మీ నామహిమార్థము వాడుకునేదానికి తండ్రి, వ్యర్థపరచకుండా మీ సన్నిధిలో గడిపేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.